శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పృథ్వీ స్తోత్రం. నారద మహర్షి ఇట్లు పలికెను. శ్రీహరి యొక్క ఒక నిమేష కాలంలో బ్రహ్మదేవుని ఆయుర్దాయం తీరిపోవునని, అప్పుడు ప్రాకృతిక ప్రళయం జరుగునని, ఆ సమయాన భూమి కనిపించకపోవునని, సమస్త లోకాలు నీటిలో మునిగిపోవునని, సమస్త జీవులు శ్రీహరిలో విలీనమగను. మీరు ఇంతకు పూర్వం తెలిపారు ఈ విధంగా. ప్రాకృతిక ప్రళయకాలన భూమి అంతర్ధానమై ఎక్కడ ఉండను, సృష్టి జరుగుతున్నప్పుడు మరలా ఎట్లు ఆవిర్భవించును, అన్ని జీవులకు ఆశ్రయభూతమైన ఆ భూమి పూజ్యురాలు ఎట్లయ్యను, ఆ భూమి జన్మ వృత్తాంతం ఎట్టిది మొదలగు విషయాలు మీరు నాకు వివరించడం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. సృష్టి ప్రారంభ సమయాన సమస్త జీవులు శ్రీకృష్ణుని నుండి పుట్టినని, సమస్త ప్రళయ కాలములందు శ్రీకృష్ణుని యందే అంతర్ధానం చెందునని, తిరిగి అతని నుండే ఆవిర్భవించును అని వేదాలు తెలుపుతున్నవి. అందరకు మంగళములనిచ్చినది, విఘ్నాలు పోగొట్టినది, పుణ్యం కలిగించినది అయిన భూమి జన్మ వృత్తాంతం వినము. కొందరు ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మదళ్ల వలన ఏర్పడింది అంటారు. మధుకైటభులు విష్ణుమూర్తితో యుద్ధం చేయనప్పుడు విష్ణువు యొక్క తేజస్సుకు సంతోషపడి వారు విష్ణువుతో, మమ్ము నీరు కనిపించని స్థలాన చంపము అని కోరుకొనిరి. అట్లే శ్రీహరి వారిని చంపగా వారి మేధస్సు దానిపై పడట వల్ల భూమి మేదిని అను పేరు ఖ్యాతి నొందింది. అనగా ప్రళయకాలాన నీటిలో మునిగి ఉన్న భూమి వారు బ్రతికి ఉండగానే నీటి నుండి పైకి వచ్చినందువల్ల స్పష్టంగా కనిపించింది. అట్లే వారి మరణానంతరం మధుకైటభుల మేధస్సు వల్ల పెరిగి స్పష్టంగా కనిపించిందంటారు. కానీ ధర్ముని వల్ల పుష్కర క్షేత్రాన భూమి పుట్టుక గురించి విని ఉంటుంది. అది వేదప్రోక్తం, సమస్త జనసమ్మతం. ఆ విషయం ఏమనగా, నీటిలో ఉన్న మహావిరాట్ పురుషుని శరీరాన ఏర్పడ్డ మలం కాలక్రమంగా సమస్త శరీరాన వ్యాపించింది. ఆ మలం మహావిరాట్ పురుషుని ప్రతి రోమకోపాన నిండిపోయింది. అది మరల ఆవిర్భవించింది, తిరోధానం చెందింది. ఆ మలమే భూమిగా ఏర్పడింది. సృష్టి కాలాన జలం నుండి పైకి వచ్చినందువల్ల ఆవిర్భవించిందని, ప్రళయ కాలాన జలం నందు మునిగి ఉన్నందువల్ల అంతర్ధానం చెందిందని చెప్పబడింది. ప్రతి లోకమున భూమి కలదు. ఆ భూమి యందు పర్వతాలు, అడవులు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, హిమాలయాలు, మేరువు వంటి పర్వతాలు కలవు. అట్లే అక్కడ గ్రహాలు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలుంటారు. అనేక పుణ్యతీర్థాలు, పుణ్యభూమి అయిన భారతదేశం అక్కడ ఉన్నాయి. ఆ భూమి కింద సప్తపాతాలలో, పైన బ్రహ్మలోకం, ధ్రువలోకం, ఆ పైన శాశ్వతమైన గోలోక వైకుంఠ లోకంలో ఉండును. ఈ లోకాలన్నీ సహజమైనవి, అసహజమైనవి కూడా. ప్రాకృత ప్రళయాన బ్రహ్మదేవుని ఆయుష్ మొగయగానే అసహజమైన లోకాలు నశించును. సృష్టి ప్రారంభ కాలాన శ్రీకృష్ణుని చే మహావిరాట్ పురుషుడు సృష్టించబడును. వారాహి దేవత భూమికి అధిష్టాన దేవత. ఆమె దేవతలు, గంధర్వులు, మానవులు అందరిచే పూజలు అందుకొనుచున్నది. వారాహీదేవి వరాహ రూపాన ఉన్న విష్ణుమూర్తి యొక్క భార్య. వారి పుత్రుడే మంగళుడు అను కుజుడు. అతని కొడుకు సుయసుడు. నారదుడు ఇట్లు పలికెను. సమస్త జీవులకు ఆశ్రయమైన ఈ భూమిని ఏ రూపంతో అందరూ పూజించినారో ఆ పృథ్వీ యొక్క పూజా విధానం, ఉద్ధరణ క్రమం వివరంగా తెలుపుడు. అట్లే కుజుని యొక్క జన్మ ప్రకారం కూడా వివరించడని నారదుడు వేడుకొనెను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. బ్రహ్మదేవునిచే నుతులుగొన్న ఆదివరాహస్వామి హిరణ్యాక్షుని చంపి భూమిని పాతాళం నుంచి పైకెత్తెను. అతడు భూమిని సముద్రపు నీటిపై పద్మపత్రం వలె ఉంచెను. నీటి నుండి పైకి వచ్చిన భూమిపై బ్రహ్మదేవుడు జీవులను అన్నింటినీ సృష్టించెను. భూమికి అధిదేవత అయిన వారాహి దేవి యొక్క మనసును ఎరిగిన ఆదివరాహమూర్తి దివ్య వర్షకాలం రాత్రింబగల్ల ఆమెతో క్రీడించసాగెను. వారాహిదేవి యొక్క అంగస్పర్శ వల్ల వరాహమూర్తి మైమరిచిపోయెను. దివ్య వర్షం తర్వాత స్పృహలోకి వచ్చిన ఆ స్వామి భూమిని గొప్పగా గౌరవించి ఇట్లు పలికెను. మంగళమూర్తి అయిన ఓ భూదేవి, నీవు జీవులందరికీ ఆధారం కమ్ము. నిన్ను దేవగంధర్వ మానవులందరూ ఎల్లప్పుడూ గౌరవిస్తారు. గృహప్రవేశ సమయాన బావులు, చెరువులు తవ్వునప్పుడు, వ్యవసాయం చేయి సమయాన దేవతలు మొదలైన వారందరూ నీ పూజను తప్పక చేస్తారు. పై కర్మల్లో నీ పూజను చేయని వారు తప్పక నరకం పొందుతారు. భూదేవి ఇట్లు పలికెను. భగవన్, నీ యొక్క ఆజ్ఞ అనుసరించి చరాచర విశ్వాన్ని అవలీలగా మోయగలను. కానీ ముత్యమును, ముత్యపు చిప్పను, శివలింగాన్ని, సాలగ్రామ శిలను, శంఖాన్ని, దీపమును, రత్నమును, మాణిక్యాన్ని, యజ్ఞసూత్రమును, పుష్పమును, పుస్తకమును, తులసీదళమును, జపమాలను, పుష్పమాలను, కర్పూరాన్ని, బంగారాన్ని, గోరోచనాన్ని, చందనమును, సాలగ్రామ జలమును మాత్రం ఏమాత్రం మొయ్యలేను అనగా నీటిని భూమిపై సరాసరి పెట్టకుండా
ఏ ఆకో ఏ పీటనో వేసి వాటిపై పెట్టవలెను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను, ఓ భూదేవి, నీవు పేర్కొన్న ద్రవ్యాలను జ్ఞానం లేక ఎవడు భూమిపై ఉంచినో వాడు 100 సంవత్సరాలు నరకలోకాన ఉండును అని చెప్పి ఊరకుండెను. భూదేవి విష్ణుమూర్తి యొక్క తేజస్సుచే మంచి తేజస్సు గల కుజుని కన్నది. శ్రీహరి యొక్క ఆజ్ఞపై దేవతలందరూ భూమిని పూజించిరి. కాన్వశాఖలో చెప్పబడ్డ పద్ధతి ప్రకారం ఆమెను ధ్యానించి స్తుతించిరి. అట్లే మూలమంత్రంతో నైవేద్యం మొదలగు వాటినిచ్చిరి. ఈ విధంగా భూదేవి 3 లోకముల యందు పూజనీయురాలయ్యను. నారదుడు ఇట్లు పలికెను, భూదేవత ధ్యానం ఏ విధంగా ఉండును? స్తోత్ర పద్ధతి, ఆ దేవత యొక్క మూలమంత్రం మొదలైనవి పురాణాలలో నిగూఢంగా ఉన్నవి. వాటిని తెలుసుకోవాలనే కుతూహలం నాకు కలదు అని అడిగాను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను, భూదేవుని తొలుత వరాహమూర్తి పూజించెను. అటు పిమ్మట బ్రహ్మదేవుడు, అతని తర్వాత పృథు చక్రవర్తి, ఆ తర్వాత దేవతలు, మునులు, మానవులు భూమిని పూజించిరి. భూదేవత మూలమంత్రం, ధ్యానమంత్రం, స్తోత్రం ఈ విధంగా ఉన్నవి. ఓం హ్రీం శ్రీం వాం వసుధాయే స్వాహ అనేది మూలమంత్రం. తెల్లని చంపక పుష్పాల వంటి శరీరం కలది, 100 చంద్రులతో సమానమైన కాంతి కలది, శరీరమందంతటా చందనం కలది, సర్వభూషణాలు ధరించినది, రత్నాలకు ఆధారమైనది, రత్నగర్భ సముద్రములతో ఉన్నది, మేలిమి బంగారం వంటి వస్త్రాలు ధరించినది, చిరునవ్వుతో కూడుకున్నది ఒక భూదేవిని నేను ధ్యానింతును. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంతో భూదేవి సమస్త జనులచే పూజించబడినది. ఇక కాన్వశాఖ యందు చెప్పబడ్డ స్తోత్రం ఈ ప్రకారంగా ఉన్నది. విష్ణుమూర్తి ఇట్లు పలికెను, ఓ భూదేవి, నీవు యజ్ఞవరాహమునకు భార్యవు. నీవు నాకు సర్వకార్యములందు జయం కలుగునట్లు చేయుము. నీవు జయస్వరూపినివి, అజయస్వరూపినివి కూడా. నీవు జయమునిచ్చు దానవు, జయశీలవు, సమస్త చరాచర సృష్టికి ఆధారభూతురాలవు, సమస్తమునకు కారణభూతురాలవు, సర్వశక్తి సమన్వితవు, అన్ని కోరికలు తీర్చుదానవు, స్థిరముగా ఉండుదానవు, సమస్త సస్యములకు నిలయమైన దానవు, సమస్త సస్యములను ఇచ్చేదానవు, సమస్త సస్యములను హరించుదానవు, సర్వ సస్య స్వరూపినివి. నీవు మంగళ స్వరూపవు, మంగళ వస్తువులకు ఆధారభూతవు. మంగళములిచ్చు నీవు మాకు మంగళములు ఒసగము. ఓ భూదేవి, నీవు రాజులకు సర్వస్వం, రాజుల యొక్క అహంకార రూపినివి. అట్టి నీవు మాకు భూ సమృద్ధిని కలుగజేయము. అత్యంత పుణ్యప్రదమైన పృథ్వీ స్తోత్రం భూపూజ చేసి పఠిస్తే 1,000,000 జన్మల్లో చేసిన పాపమంతా నాశనమగను. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రాన్ని పఠించినందువల్ల భూమి దానం చేసిన పుణ్యం పొందను. ఇతరులకు దానం చేయబడిన భూమిని అపహరించినందువల్ల కలుగు పాపం తొలగను. భూమిని తవ్వితే కలుగు పాపం, దిగుడు బావుల్లో మైల అంటుకున్న పాదముల నుంచి కడుగుకొంటే కలుగు పాపం, ఇతరుల ఇంటిలో శ్రాద్ధం చేసినందువల్ల కలుగు పాపం, భూమిపై వీర్యత్యాగం చేసినందువలన, దీపాది ద్రవ్యాలు ఉంచినందువల్ల కలుగు పాపములన్నీ తొలగను. అంతేకాక ఈ స్తోత్రం పఠించినందువల్ల 100 అశ్వమేధ యాగాలు చేస్తే కలుగు ఫలితం లభించును. ఓం శాంతి శాంతి శాంతి.